నర్సరావుపేట సద్ది తిరునాళ్ళలోనే నేను ఇంతమందిని చూశాను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన నర్సరావుపేటలో అయితే డీమార్ట్ ఓపెన్ చేశారు కదా, సరే వెళ్ళొద్దామని చెప్పేసి నేను మా నాన్నమ్మని తీసుకెళ్ళాను అనమాట. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. తనతో టైం స్పెండ్ చేయాలన్నా కానీ నాకు చాలా నచ్చింది. స్టార్టింగ్లో రిలయన్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను మా నాన్నమ్మని తీసుకెళ్ళాను. తను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సరే ఇప్పుడు కూడా వెళ్తే ఎట్లా రియాక్ట్ అవుతుందని వెళ్ళాము. తనైతే చూడంగానే అరే పెద్దోళ్ళు ఎప్పుడురా ఇంత పెద్ద షాప్ పెట్టారు మన నర్సరావుపేటలో అని చెప్పేసి చాలా హ్యాపీగా షాకింగ్గా ఫీల్ అయిందన్నమాట. సరే వెళ్ళాము, ఒక 2 hours షాపింగ్ చేసుకున్నాం, ప్రశాంతంగా తిన్నాము, ఇంటికి వచ్చాము. అట్లాగే స్టార్టింగ్లో ఫాస్ట్ ఫుడ్ పెట్టినప్పుడు కూడా మా నాయనమ్మ అట్లనే రియాక్ట్ అయ్యింది. అంటే ఏంటి ఇది, తినాలా వద్దా, పెద్దోడా తిన్నా అని చెప్పి చాలా డౌట్గా తినిందనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేస్తాం, కానీ ఇట్లా నానమ్మలతో తాతలతో అమ్మమ్మలతో చాలా తక్కువ మంది, నాకు తెలిసి చాలా రేర్ ఉంటారు. సో మీకు కూడా అట్లా టైం దొరికినప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. మనం ఇట్లా బయటికి తీసుకెళ్ళాలని ఏం కాదు, మనం వాళ్ళకి తినడానికి ఏమన్నా తెచ్చినా కానీ, లేదు మనకి నచ్చినవి ఏమన్నా ఇచ్చినా, చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు కూడా టైం దొరికినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా. సో మీరైతే మీ షాపింగ్ ఎవరితో వెళ్తారో, ఎవరితో వెళ్తే మీకు నచ్చిద్ది? మనకు ఒక్కొక్కరితో వెళ్తేనే షాపింగ్ కంఫర్ట్ ఉంటుంది కదా. సో మీరైతే ఎవరితో వెళ్తారు? కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ వదిలేయండి, మేము కూడా తెలుసుకుంటాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.